is not well, that's why I am standing. సహోదరుడు రవిరంజన్కి ఆరోగ్యం బాగాలేదు, అందుని బట్టి నేను ఇక్కడ నిలబడాల్సి I think from next week you will continue. రాబోయే వారం నుంచి సహోదరుడు కొనసాగిస్తాడు. And he is taking you in the mood of the second coming, isn't it? ఆయన రెండవ రాకడ గురించి మీకు బోధిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ మూడ్ లో ఉన్నారు. ఆ మూడ్ లో ఉన్నారు. So I don't want to spoil the mood. నేను దాన్ని చెడగొట్టాలని అనుకోవట్లేదు. And so let us turn to 1 Corinthians 15th chapter. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. 1 Corinthians 15th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. From 51 through 57 we are going to read responsibly. 51 నుంచి 57 వరకు మార్చి చదువుకుందాం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15th chapter. 15వ అధ్యాయం. This is our well-known portion. ఇవంతా మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగాలే. 51 through 57. 51 నుంచి 57 వరకు. తెలుగులో 51, 52 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, తర్వాత నేను చదువు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఈ క్షయమైనది అక్షయత ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. మరణం ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. Also 1 Thessalonians. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 4th chapter. 4వ అధ్యాయం. Generally when somebody is called to glory, we will be seeing these verses, especially at that time. మరి ముఖ్యంగా ఎవరైనా మహిమలోకి పిలువబడినప్పుడు ఇటువంటి ఈ లేఖన భాగాలు మనం చూస్తాం. 17. దయచేసి చూడండి. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ 4:17. 13 to 17. 13 నుంచి 17 వరకు మార్చి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for the scriptural portions which thou hast kept in our hands. ప్రభువా, నీవు మా చేతిలో ఉంచినటువంటి లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు. Lord, many of these verses are mysteries. ప్రభా, ఈ చదవబడిన ఈ లేఖన భాగాలన్నీ ప్రభా మర్మాలు. Oh Lord, these are the future events that are going to take place. ప్రభా, భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలు ఇవి. But oh Lord, unless thou guide us, thou gives us the spiritual knowledge, unless thou opens our eyes of understanding, it is very difficult to, oh Lord, look into them. ప్రభా, నీవు మా కన్నులు తెరిస్తే తప్ప, నీవు మాకు ఆత్మీయమైనటువంటి జ్ఞానం అనుగ్రహిస్తే తప్ప ఈ లేఖన భాగాలను చదువుకోవడం చాలా కష్టము, అర్థం చేసుకోవడం కష్టం. Lord, we are reminding ourselves of these things time and again so that we may be prepared, oh Lord, to meet thee when thou come to the village. ప్రభా, నీవు మధ్యాకాశంలో వచ్చినప్పుడు నిన్ను కలుసుకొనిలాగున ఈ విషయాలు పదే పదే మాకు నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. Our dear brothers, oh Lord, they must have heard on this many times. ప్రభా, మా ప్రియ సహోదరులు ఈ విషయమై దీని విషయమై అనేక సార్లు వర్తమానాలు వినుంటారు. Oh Lord, this is nothing new for us to hear, but anyhow enable us to remind ourselves of this truth. ప్రభా, ఇదేదో కొత్తది కాదు మళ్ళా వినడానికి కానీ మేము ప్రభా తెలిసినటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించు. Oh Lord, bringing all of us under the sprinkling of thy precious blood, and we are claiming thy promises and expecting great things. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ నీ వాగ్దానాలు కోరుకుంటూ నీ యొక్క వాగ్దానాలు చేపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. As you know, the verses what we have read from 1 Corinthians 15th chapter and 1 Thessalonians 4th chapter, they are about the future event which is called rapture.
మనము చదివినటువంటి 1 కొరింథీ 15వ అధ్యాయంలో సంగతులు, తర్వాత 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో చదివిన సంగతులు రాబోయేటటువంటి రోజుల్లో సంభవించినటువంటి ఎత్తబడుట అనే దానికి సంబంధించిన విషయాలు. As a matter of fact, the word rapture is not there in the Bible. బైబిల్లో ఎత్తబడుట అనేటటువంటి మాట అనేది లేదు. But catching up of saints. అంటే ఈ యొక్క విశ్వాసులు లేదా పరిశుద్ధులు ఎత్తబడటం. Yes, we all know the Lord Jesus Christ is going to come in clouds. యేసుక్రీస్తు ప్రభు మేఘముల మీద రానయ్యున్నాడని మనం ఎరుగుదాం. Why? ఎందుకు? To catch away, to take away the saved people which are on the earth and who are already dead also. ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉన్నారో, తర్వాత భూమి మీద సజీవులుగా క్రీస్తునందు ఉన్నారో వారందరినీ తీసుకుని వెళ్ళడానికి. Yeah, this is the blessed hope of the saints of God as per Titus 2:13. తీతు 2:13 ప్రకారం విశ్వాసులకి ఇది ఇవ్వబడినటువంటి గొప్ప నిరీక్షణ. Though much is written about the second coming of Lord Jesus Christ in the Bible, బైబిల్లో యేసు ప్రభు రెండో రాకడ గురించి ఎక్కువగా రాయబడిన, and so many signs are given, ఎన్నో రకాలైనటువంటి రాకడ గుర్తులు ఉన్నా, but about this rapture very little is mentioned. అయితే ఈ ఎత్తబడుట గురించి కొద్దిగానే చెప్పబడింది, Not much is written. ఎక్కువగా రాయబడలేదు. As you all know, many times you must be hearing from various messengers. వేరు వర్తమానికం ద్వారా మీరు వింటూ ఉండొచ్చు. The second coming is of 2 parts, we all know. రెండో రాకడ అనేది 2 దశల్లో ఉంటుంది, మీరందరూ ఎరుగుతారు. And we all know that it is separated by a span of 7 years. అది 7 సంవత్సరాల లీవ్లో అది విభాగించబడి ఉంటుంది 2 దశలుగా. Yeah, you are hearing it is known as Daniel's 70th week. దానియేలు 70వ వారం అని చెప్పబడింది. And also it is known as the time of Jacob's trouble, as it is mentioned by the prophet Jeremiah. యిర్మీయా ప్రవక్త ప్రవచించినట్టు యాకోబు శ్రమకాలం అని. Because the Israelites will be going through so many, some tribulation. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలైన శ్రమల గుండా వెళ్తూ ఉంటారు. So it is known as the time of Jacob. You can see it in Jeremiah. దయచేసి చూడండి యిర్మీయా గ్రంథము. Yes, that chapter 30 verse 7. యిర్మీయా 37వ వచనం. Alas, for the day is great, so that none is like it. It is even the time of Jacob's trouble, but he shall be saved out of it. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపత్తు తెచ్చు దినము. యాకోబు సంతతి వారికి, but in English beautiful phrase, a time of Jacob's trouble. యాకోబు తరం యొక్క సమస్య లేదా ఆపదాన్ని రాయబడింది, ఆపద దినం అని. సంతతి వారికి. So these 2 parts of the second coming are separated by a span of 7 years. We all know it. ఈ రెండో రాకడలో ఉన్నటువంటి 2 దశలు 7 సంవత్సరాల కాలంలో విభాగించబడినాయి, మనం ఎరుగుదాం. And we also heard many times the first part of the second coming is a secret event, whereas the second part is open to all. Every eye shall see him. మనం ఎరుగుదాము. రెండో రాకడలో ఉన్నటువంటి మొదటి దశ అనేది రహస్యంగా జరిగేటటువంటి క్రియ. రెండో రాకడలో ఉన్న రెండో దశ అనేది అందరూ తెలిసేటట్టు ప్రతి నేత్రం కూడా దాన్ని చూస్తుంది. Many verses are there. దానికి సంబంధించినటువంటి అనేక I will come as a thief. నేను దొంగ వలె వస్తాను. And in other places every eye shall see me. ఇంకొక సందర్భంలో రాయబడింది, ప్రతి నేత్రం నన్ను చూసును. Even in the book of Revelation, ప్రకటన గ్రంథంలో almost 7 times it is mentioned. 7 సార్లు రాయబడింది. 1:7, 1:7, 3:3, 3:3, 3:11, 3:11, 16:15, 16:11, and in 22nd chapter 3 times it is written 7th verse and 12th verse and 20th verse. 22వ అధ్యాయంలో కూడా రాయబడింది, 3 సందర్భాల్లో రాయబడింది. 7, 12 and 20. 7, 12, 20. But in different places, in different ways it is expressed. అయితే వేరు సందర్భాల్లో వేరు విధానాల్లో ఆ విధంగా చెప్పబడింది. And in some of the verses, కొన్ని వచనాల్లో I will come as a thief. నేను దొంగ వలె So వస్తాను, nobody can see me. ఎవరు నన్ను చూడరు. I will not come with any pre-announcement. నేను ఏదో ముందు చెప్పి నేను రాను, Because I am coming as a thief. ఎందుకంటే నేను దొంగ వలె But వస్తున్నాను. in other places, వేరే సందర్భం every eye shall see me. అందరూ నన్ను చూస్తారు, So ప్రతి these నేత్రం two నన్ను are చూస్తారు. 2 different parts. ఎందుకంటే ఈ రెండు కూడా వేరు రకాలైన So in సంగతులు. the first part of the second coming, as we all know, he will come as a thief. రెండో రాకడలో ఉన్నటువంటి మొదటి భాగం ఏంటంటే ఆయన దొంగ వలె వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు. And he will come
The thief will take only valuables, as we all know. మనం ఎరుగుదాం కదా, దొంగ విలువైనటువంటి తీసుకెళ్లేదానికి వస్తాడు. He will not take all the rubbish. ఆయన ఏదో చెత్త చెదారం తీసుకొని వెళ్ళడానికి. Yes, when the thief comes, he will take only the valuables, gold, silver, and currency like that. ఈ దొంగ వచ్చినప్పుడు వెండి, బంగారము, నగదు ఇవే తీసుకొని వెళ్తాడు, డబ్బులు. And he will not take the useless material. ఆయన పనికిరాని వస్తువులు తీసుకొని వెళ్ళడు. So Lord Jesus Christ is coming for the first time to take who are valuable in His sight. యేసుక్రీస్తు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో ఎవరు విలువైన వాళ్ళు ఉంటారు, వారిని తీసుకెళ్ళడానికి వస్తారు. And there won't be any indication, there is no sign for the first part of the second coming. ఈ రెండవ రాకడలో ఉన్నటువంటి మొదటి దశకి ఏ విధమైనటువంటి సూచన కానీ గుర్తు కానీ ఏమీ ఉండదు. But the second part, that is after 7 years, అయితే 7 సంవత్సరాల తర్వాత రెండవ రాకడలో రెండవ దశలో and every eye shall see me. ప్రతి నేత్రము నన్ను చూస్తుంది. And for that, దాని కొరకు it is not a secret event, it is an open event. అది రహస్యమైనటువంటిది కాదు, బహిరంగంగా జరిగే క్రియ. That's why many signs are mentioned in the Bible. దాని కొరకు అనేక రకాలైనటువంటి గుర్తులు లిఖించబడ్డాయి బైబిల్. So from this we can understand, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. all the signs what we are reading in the Bible about His second coming, they are related to the second part of the second coming, because first part is a secret. ఎందుకంటే బైబిల్లో మనం చదివేటటువంటి యేసు ప్రభు యొక్క రాకడ గురించి అనేటటువంటిది యేసు ప్రభు రెండో రాకడలో ఉన్న రెండో దశ గురించి. ఎందుకంటే మొదటి దశ అనేది రహస్యంగా జరిగే క్రియ కాబట్టి. So when the signs of the second part are being fulfilled means, యేసు ప్రభు రెండో రాకడలో ఉన్న రెండో దశలో ఉన్న గుర్తులన్నీ నెరవేర్చబడుతుంటే, and the first part is almost 7 years prior to that. అంటే దాని అర్థం ఏంటంటే దానికంటే 7 సంవత్సరాల ముందే ఆ మొదటి దశ So జరగబోతుంది. we must be much more careful. దానికి ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. What all are mentioned in the Bible, all the signs almost are for the second part of the second coming. Always remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, రాకడ గుర్తులు యేసు ప్రభు రెండో రాకడలో రెండో దశ గురించి అవన్నీ నమోదు చేయబడ్డాయి. Days are like the days of Lot, days are like the days of Noah, there won't be love, the wars are there. All these signs, they are mentioned for the second part. నోహు దినాలు లాగుంటాయి, లోతు దినాలు లాగుంటాయి, ప్రేమ లేకుండా ఉంటుందని చెప్పబడినటువంటి కూడా యేసు ప్రభు రెండో రాకడలో రెండో దశ గురించే. So when we see the things in the whole world, ప్రపంచంలో జరిగే సంగతులన్నీ మనం చూస్తూ, we all know from the news what we are hearing and seeing, these signs are being fulfilled very regularly. మనము వార్తాపత్రికలు ఇవన్నీ చూస్తున్నాం, చదువుతున్న ఇవన్నీ మనం గమనిస్తున్నది ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నాయి. So what does it mean? దాని అర్థం ఏంటి? The second part of the second coming is very near. రెండో రాకడలో రెండో దశ చాలా సమీపంగా ఉందని. So when the second part is so near, the first part is even 7 years before that. రెండో రాకడలో రెండో దశ సమీపంగా ఉందంటే మొదటి దశ అనేది దానికంటే 7 సంవత్సరాల ముందే ఉంది. So how much careful we must be? ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. I do not know how many of you are following the international news. మీరు ఎంతమంది అంతర్జాతీయ వార్తల్ని మీరు వెంబడిస్తున్నారు, చూస్తున్నారు తెలియదు నాకు. అంతర్జాతీయంగా చూస్తున్నాము ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. I am not talking about that. నేను ఆ క్రికెట్ మ్యాచ్లు దాని గురించి There may అడగలేదు. be international matches. అవి ఇంటర్నేషనల్ మ్యాచ్లే. But what you see, the compass to the whole world are the happenings in the land of Israel or the Middle East. ఎందుకంటే ఈ మధ్య ఆసియాలో ఈ ఇస్రాయల్ దేశంలోని భూభాగానికి మధ్యలో ఉన్నటువంటి కేంద్రంలో అక్కడ అన్ని విషయాలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న సంగతులే మనకు దిక్సూచి. అక్కడ జరుగుతున్న విషయాలే మనకి దిక్సూచి లాంటివి. The compass are the things that are happening in Israel and also the Middle East. ఆ మధ్య ఆసియాలో ఇస్రాయల్లో జరుగుతున్నటువంటి సంగతులు. What all is happening in America is not important. ఈ అమెరికాలో ఏం జరుగుతుంది అది ప్రాముఖ్యం కాదు. Russia is not important. రష్యాలో జరుగుతున్నది కాదు. Australia is not important. Canada is not important. ఆస్ట్రేలియా, కెనడా అవి ప్రాముఖ్యం కాదు. Only Middle East is playing a vital role. మధ్య ఆసియా అనేది చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైనటువంటి ప్రాధాన్యత. Because Arabs and Jews are there. ఎందుకంటే అక్కడ అరబ్బులు ఉన్నారు, యూదులు ఉన్నారు. Why it is so important? ఎందుకు అది అంత ప్రాముఖ్యం? Both are the children of Abraham. ఎందుకంటే వారి ఇరువురు కూడా అబ్రహాం సంతతే. Yes, that is Ishmael and Isaac. ఇస్మాయేలు, ఇస్సాకు And సంతతి. God made covenant with Abraham. దేవుడు అబ్రహాముతో నిబంధన So చేశాడు. what all is happening in the family of Abraham is of utmost importance, and that is the compass for the movement of the whole world. అబ్రహాము కుటుంబంలో ఏం జరుగుతుందో అది, తర్వాత అక్కడ జరిగేటటువంటి విషయాలు అవే దిక్చూచి లాంటివి ప్రపంచానికి. So you must be knowing మీరు తెలుసు. very quickly. Yesterday also we were talking with some of the elderly people. We were discussing the things what are happening in the world. ప్రపంచంలో ఏం జరుగుతున్నాయనే విషయాలు కొంతమంది పెద్దలతో నిండుదనాన్ని మేము మాట్లాడుతున్నాం. And you see so many things. చాలా విషయాలు. And
see, at jet speed they are, happening. ఆ విషయాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే చాలా వేగవంతంగా Things జరుగుతున్నాయి. which we never expected. మనము ఇంతవరకు వాటిని ఊహించినటువంటివి. 70 years after the independence of Israel, ఇశ్రాయేల్ కి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత nobody expected. How many presidents of America, they wanted to make Israel as Jerusalem as the capital, but nobody has taken the daring step. Recently Trump has taken, as you know, the last year. ఎంతో మంది అమెరికా రాష్ట్రపతులు ప్రయత్నం చేశారు యెరూషలేంని ఇశ్రాయేల్ కి రాజధానిగా చేయాలని, ఎవరు కూడా దాన్ని చేయలేకపోయినారు. అయితే ఈ మధ్యనే తాజాగా ఈ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రాష్ట్రపతి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. And if you read the word of God carefully, మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే yes, the war between Syria and Israel. సిరియాకి ఇశ్రాయేల్ కు మధ్యలో యుద్ధం. If you just press the internet, మీరు నెట్ లో కూడా చూసినట్లయితే, especially in the biblical issues, ఈ బైబిల్ కి సంబంధించినటువంటి విషయాలు, nowadays Ezekiel 38 and 39 chapters are of utmost importance there. ఎజ్కేలు 38, 39 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. And for that fight, everything, the ground is prepared today. ఇప్పుడు ఆ యుద్ధం కొరకు ఈ యొక్క అన్ని సంగతుల్లో వాళ్ళు సమకూర్చుకుంటూ ఉన్నారు. Air Force is ready. ఇప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ అనేది సిద్ధంగా ఉంది. Air Force is also ready. Israel Air Force is very powerful, isn't it? ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ అనేది చాలా శక్తివంతమైనది అది. So, the ground is prepared. దాని కొరకు అన్ని వాళ్ళు In the సమకూర్చుకుంటారు. Bible it is written, on the mountains that fight is going to be. ఆ యొక్క పర్వతాల మీద పోరాటం యుద్ధం అనేది జరగబోతుందని రాయబడింది బైబిల్లో. Yesterday also I heard the news. నిన్న కూడా నేను ఆ వార్త విన్నాను. Already in Syria 50,000 Iran soldiers are there. సిరియాలో ఇది వరకే 50,000 మంది నిన్నటి దినాన 50,000 మంది ఇరాన్ సైనికులు సిరియా దేశం. Because what a fight is going on between Iran and Israel. ఇరాన్ కి ఇస్రాయెల్ కి మధ్యలో ఎటువంటి పోరాటం జరగబడుతుంది. Now I have jumped into history. Now it is again a problematic thing to pull me out. So here, once upon a time, Iran is the closest friend to Israel. ఇంతకుముందు అయితే ఇరాన్ అనేది ఇస్రాయెల్ కి చాలా సన్నిహితంగా ఉండేది. Out of all the countries in the Gulf region, Iran was the closest friend to Israel till 1979, till the Shah was the king of that Persia. 1979 సంవత్సరం వరకు షా అనేటటువంటి ఆయన పర్షియా రాజుగా ఉన్నంత వరకు గల్ఫ్ దేశాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ గల్ఫ్ దేశాలన్నింటిలో కంటే ఇరాన్ అనేది ఇస్రాయెల్ తో చాలా స్నేహ సంబంధం. But the moment Shah was dethroned, ఎప్పుడైతే ఆయన సింహాసనం నుంచి కిందకు వచ్చేసాడు, the moment Khomeini family has taken over Iran, ఇరాన్ లో ఖొమైనీ వారి కుటుంబాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. then what has happened? ఏం జరిగింది? In 1979, the Islamic fundamentalism started and they have declared jihad, the holy war against Israel in 1979. From that day onwards, the enmity started. తర్వాత ఏమైందంటే వాళ్ళు పవిత్ర యుద్ధం అనేది ప్రకటించారు. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి మత ఛాందస్యవాదులు అధికారానికి వచ్చారు. అప్పటి నుంచి వారు శత్రువులుగైనారు. Yes. Now they are fighting. You may be reading in the papers. మీరు వార్తాపత్రికలో చదువుతూ For ఉండొచ్చు. the war, everything is ready. యుద్ధం కొరకు అన్ని సామగ్రి అంతా సిద్ధం What is చేయబడింది. the necessity for Iran to send 50,000 soldiers to Syria, which is the border of Israel? ఇస్రాయెల్ కి చాలా సరిహద్దు ప్రదేశమే. ఆ ఇరాన్ కు ఉన్నటువంటి అంత అవసరమైంది 50,000 మంది సైనికులు అక్కడ And from other countries like Libya, Ethiopia, all the other countries what are mentioned in Ezekiel 38 chapter, another 25,000 soldiers are there. బైబిల్లో రాయబడినటువంటి ఎజ్కేలు 38లో రాయబడినటువంటి లిబియా, ఇథియోపియా ఆ దేశాల నుంచి కూడా సైనికులు అక్కడికి చేరబోతున్నారు. 70 వచ్చారు. ఇప్పటికి వచ్చారు. They are there already. ఇప్పటికే అక్కడ ఉన్నారు వాళ్ళు. 75,000. 75,000 మంది. Not only that, అంత మాత్రమే కాదు, another 25,000 Hezbollah terrorists from Lebanon, they are there. లెబనాన్ నుంచి 25,000 మంది టెర్రరిస్ట్, Hezbollah. హిజ్బుల్లా టెర్రరిస్ట్, And Hamas, హమాస్, ISIS, ఐఎస్ఐఎస్ వాళ్ళు, Al-Qaeda. ఆల్-ఖైదా వాళ్ళు. What you all know. See, you may be reading all these things in the papers. మీరు ఈ విషయాలన్నీ వార్తాపత్రికలు చదువుతూ ఉండొచ్చు. And all these things are protected by Russian people. వీరన్నింటినీ రష్యా వాళ్ళు భద్రం చేస్తూ That ఉన్నారు. is all Gog and Magog and all these things you can read in Ezekiel 38 chapter. ఎజ్కేల్ 35లో గోగు మాగోగు అని రాయబడుతుంది కదా, యుద్ధం దానికి సంబంధించినట్టు. And then దాని తర్వాత on the mountains of Israel the war will be there. ఆ ఇశ్రాయేల్ పర్వతాల మీద యుద్ధం This జరగబోతుంది. is not Armageddon war. ఇది ఆర్మిక్ యుద్ధం కాదు ఇది. So then the problem, which mountain? ఏ పర్వతాలండి? The only mountains between Syria and Israel are the Golan Heights, nothing else.
ఆ సిరియాకి ఇస్రాయల్ కి మధ్యలో ఉన్నటువంటి గోలాన్ హైట్స్ అవి తప్ప వేరే పర్వతాలు లేవు. గోలాన్ హైట్స్ ఈయన అంటాడు నన్ను జయశ్రీ మరి ఉద్యోగం లేదు కానీ చదువుతున్నా నాకు ఉద్యోగం ఉంది. So, okay, Golan Heights. Golan Heights. They are the mountain. అవే పర్వతాలు అక్కడ. All these days during the 6-day war in 1967. 1967లో 6 రోజులు యుద్ధం జరిగినప్పుడు నేను బైబిల్ మూసేశాను ఇంకా. In 1967 in 6 days war in the month of June. 1967లో 6 రోజులు యుద్ధం జరిగింది జూన్ మాసంలో. And the Israelites have occupied this Golan Heights. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ గోలాన్ హైట్స్ అనే వాటిని పర్వతాలు వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. And from that day onwards, ఆ దినం నుంచి for the Golan Heights there is a big problem. It is a slope, it is a mountain. That side Syria are looking after, and this side Israel are telling it is mine. ఆ పర్వతానికి ఆ వైపు ఏమో సిరియా వాళ్ళు ఉన్నారు, ఈ పక్కేమో ఇశ్రాయేల్ ఉన్నారు, వీళ్ళు మాదే అంటున్నారు, వాళ్ళు మాదే. So they have occupied like that. వారు ఆ విధంగా ఆక్రమించుకొని ఉన్నారు. There is an international fight for that. దాని కొరకు అంతర్జాతీయ పోరాటం. There is no peace there. అక్కడ సమాధానం లేదు. Everywhere fighting will be going on in Gaza Strip or West Bank or in the Golan Heights in Israel. ఆ ఇస్రాయెల్ లో గాజా స్ట్రిప్ దగ్గర కానీ గోలాన్ హైట్స్ దగ్గర కానీ ఈ కాల్పులు జరుగుతూ ఉంటాయి. And so there is no peace there. అక్కడ సమాధానం అనేది లేదు. Even the Golan Heights also, if you see, మీరు ఆ గోలాన్ హైట్స్ దాన్ని చూసినట్లయితే some people will say, కొంతమంది అంటారు, God forbid, you should not say like that. మన చెప్పలేదు అట్లా రాదు. People say that God is partial. పక్షపాతి అంటారు. పక్షపాతి అంటారు. Why? ఎందుకు? Same mountain if you go there, అదే పర్వతం దగ్గరికి వెళ్తే ఆ కొండ దగ్గర towards Israel it is so green, towards Syria it is so dry and only red soil is there. ఇస్రాయల్ వాళ్ళ వైపు ఉన్నదేమో చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. Crops will be there, fruits will be there in the slope towards Israel. ఆ ఏటవాలుగా ఉన్నటువంటి ఇస్రాయల్ వైపు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మంచి శ్రేష్టమైనటువంటి ఫలాలు అవన్నీ పండేటటువంటి మంచిది ఉంది. ఆ పక్కేమో ఎండిపోయింది. Nothing will grow there. అక్కడ ఏమి పండదు ఆ పక్క అయితే. People will say God is partial. దాన్ని చూసి వాళ్ళు అంటారు దేవుడు పక్షపాతి. So for that there is so much fight is going on. దాని కొరకు చాలా పోరాటం జరుగుతుంది అక్కడ. 3 days back. 3 రోజుల క్రితం. Just 3 days back. ఇప్పుడు 3 రోజుల క్రితం. Last week of March. మార్చి మాసం చివరి వారం. Trump declared Golan Heights is the property of Israel. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమని తీర్మానం చేశాడంటే ఈ గోలాన్ హైట్స్ అనేది ఇస్రాయెల్ యొక్క స్వాస్థ్యము. Now the tensions are they are geared up. ఇప్పుడు ఆ యొక్క ఉద్రిక్తతలు పెరిగిపోయినాయి. And now they are ready to fight for it. దాని కొరకు వాళ్ళు పోరాటం చేయడానికి. Who is this Trump? ఎవరు ఈ ట్రంప్? ఎవరు అసలు? He told that Jerusalem is the capital. యెరూషలేము రాజధాని అంటున్నాడు. And again now he said that Golan Heights are totally belongs to Israel. ఇప్పుడు ఈ గోలాన్ హైట్స్ పరిపూర్ణంగా ఇశ్రాయేల్ ప్రజలకు చెందినవి అంటున్నాడు. Now what I am telling you, నేనేం చెప్తున్నాను, with all these things we are living very near to the rapture, that is the catching up of saints to the midday. వీటన్నిటిని బట్టి నేనేం చెప్పగలనంటే ఆ యేసు ప్రభు యొక్క రెండో రాకడలో ఉన్న మొదటి దశ ఎత్తబడడానికి మనం బహు సమీపంగా ఉన్నాం. Yeah, the common term used in both the portions what we have read now from Corinthians and Thessalonians. మనం చదివినటువంటి కొరింథీయులు తెస్సలోనికలు రాసినటువంటి వాటిలో చూసినట్లయితే రెండింటికి ఉన్నటువంటి విషయం ఏంటంటే the common term that is used is the trumpet. అక్కడ చూసినట్లయితే బూరలు మోగడం అనేది రెండిట్లోనూ రాయబడింది. The sound of the trumpet. బూరల యొక్క శబ్దము. Yes, the New Testament writers used it as almost an imagery of the trumpet of the Old Testament, mentioning about the rapture of saints. ఈ పరిశుద్ధులు ఎత్తబడడం అనే దాని గురించి వాళ్ళు సూచనగా ఈ బూరలు మ్రోగడాన్ని రాశారు. So when the trumpet sounds, ఆ బూరలు మ్రోగినప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు, just now we were singing, ఇది వరకు మనం పాడుతున్నాం, when the trumpet of the Lord shall sound and time shall be no more. ఆ యొక్క బూరల శబ్దం అనేది వినబడినప్పుడు ఇంకా సమయం ఏమాత్రము ఉండదు. And at that time I will stand there, here I am, that is how I am going to tell. నేనేం చెప్తానంటే ప్రభా నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాను. So we will go to the midday. మనం మధ్యాకాశానికి God will call us name by name. మనల్ని పేరును పిలుస్తాడు. So when the trumpet of the Lord shall sound, ప్రభు యొక్క బూర యొక్క శబ్దం వచ్చినప్పుడు very shortly as the first part of the second coming,
very secretly the trumpet is going to be blown in the midday. రెండో రాకడ యొక్క మొదటి దశలో ఉన్నటువంటి ఆ భాగము రహస్యంగా బూరం రోగబోతుంది, రహస్యంగా అందరూ ఎత్తబడబోతున్నారు. Why the Lord used the word trumpet? ఎందుకు ప్రభు ఆ బూరం రోగడం అనే మాట వాడాడు? I want to tell because every word in the word of God is very important. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రాముఖ్యమైనది. It is written that it is mystery. అది మర్మం అని రాయబడింది. Mystery means that doesn't mean that we cannot understand. అంటే మర్మం అంటే దాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోలేమని కాదు. It cannot be understood by our physical knowledge. మనకున్నటువంటి భౌతికపరమైన జ్ఞానంతో మనం అర్థం చేసుకోవాలి. When you walk with the Lord, మనం ప్రభుతో నడుస్తూ ఉంటే little by little the Lord will reveal it unto you by opening your eyes of understanding because of the spiritual knowledge. ఆత్మీయమైనటువంటి జ్ఞానం ద్వారా కొద్ది కొద్దిగా నీకు ప్రభు బయలుపరుస్తూ నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. Yes, God has revealed the mysteries to Daniel, not to Nebuchadnezzar, though he is very powerful and intelligent physically. నెబుకద్నెజరు ఆయన చాలా జ్ఞానవంతుడు అయినప్పుడు కూడా భౌతిక పరంగా ఆయనకి మర్మాలు బయలుపరచకుండా దానియేలుకి దేవుడు మర్మాలు బయలుపరిచాడు. So when it is written as a mystery in the Bible, it will be understood little by little as you walk with the Lord and as the days pass by when He opens our eyes of understanding. బైబిల్లో మర్మం రాయబడిన తర్వాత నీవు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నీకు మెల్లమెల్లగా జ్ఞానం నీకు ఇస్తూ కొంచెం 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 ఆ విధంగా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. All of us are almost educated people. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా చదువుకున్నటువంటి Yeah, we can read and write. మనం చదవగలం, రాయగలం. And we know we can understand some of the contemporary issues also. మనం ఈ సమకాలీనటువంటి విషయాలు కొన్నింటిని మనం అర్థం చేసుకోవాలి. When you are reading the word of God, మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు never forget one important thing. దయచేసి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని That మర్చిపోకండి. is, never neglect any word in the Bible. బైబిల్లో రాయబడినటువంటి ఏ మాటను కూడా అశ్రద్ధ చేయకండి. Every word is very important. ప్రతి మాట ప్రాముఖ్యమైనది. Every word is very important. ప్రతి మాట You ప్రాముఖ్యమైనది. may understand it, you may not understand it. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోయినా Don't neglect it. దయచేసి దాన్ని అశ్రద్ధ చేయకండి. When there are so many similes, so many things are there, why God used the word last trumpet? Trumpet also last trumpet. అనేక రకాలైనటువంటి సరి సమానమైనటువంటి మాటలు ఉన్నప్పుడు కూడా ప్రభు ఎందుకు చివరి బోర అనే మాటను వాడాడు? కడబోర. కడబోర అన్నాడు. కడబోరం రోగగానే. కడబోరం రోగగానే కడ బోరలో మళ్ళీ కడ. Isn't it? And so we have to investigate that. మనం దాని గురించి మనం పరిశీలించాలి. Yes, Lord, why you have written trumpet? ప్రభా నువ్వు బోరలు ఎందుకు రాశావు? Why not you have written accordion? ఎందుకు అకార్డియన్ ఎందుకు రాయలేదు? Why not a keyboard? కీబోర్డ్ అని ఎందుకు రాయకూడదు? Why trumpet? ఎందుకు బోర? And why it is the last trumpet? ఎందుకు కడబోర? And the trumpet also, why shout? ఎందుకు అది కూడా బిగ్గరగా గొప్ప శబ్దంతో? Yes. Why? The ordinary shabdam can't the Lord take us to the midday? సామాన్యమైనటువంటి శబ్దంతో ప్రభు మధ్యాకాశంలోకి తీసుకెళ్ళాడు. Without any shabdam also he can take us. ఆయన ఏ విధమైనటువంటి శబ్దం లేకుండా He తీసుకెళ్ళాడు. is all powerful God. ఆయన సమస్తమైనటువంటి శక్తి Lord, why you used the word trumpet? ఎందుకు ఆ యొక్క బోరలు అనే మాట వాడాడు? And why you used the word the last trumpet? ఎందుకు ఆ కడబోర అనే మాట వాడాడు? Why at that last trumpet? Why that shout, not an ordinary sound? ఎందుకు అది సామాన్యమైన శబ్దంతో వాడు కడబోర గట్టి శబ్దంతో? Yes, young people, educated people, we got this privilege to investigate, to go a little bit deep into those truths. యవనస్తులుగా చదువుకున్నటువంటి వారిగా మనకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఇంకా కొంచెం దాని లోపలికి వెళ్ళి అక్కడ రాయబడినటువంటి అర్థం ఏంటనేది మనం దాన్ని పరీక్షించాలి. Sad thing, a villager cannot investigate like that. ఒక విషాదకరమైన సంగతి ఏంటంటే గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి దాని గురించి పరిశీలించి తెలుసుకోలేడు. They do not know what is happening outside their own village. వారి గ్రామానికి వెలుపల ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలియదు. If you go and talk about Trump and Benjamin Netanyahu and all these people, powerful country. బెంజమిన్ నెతన్యాహు గురించి ఈ ట్రంప్ గురించి మనం ఆయనతో మాట్లాడితే బయటికి పోతుంది. They only know about idli and dosha. So that's why, see, we are blessed people. మనము ఆశీర్వదించబడిన వారు. We can learn more and we can talk to other people about this happening. మనము చాలా నేర్చుకోవచ్చు. వేరే వారికి కూడా ఈ విషయాల గురించి మనం చెప్పాలి. So why this trumpet the Lord is mentioning here? ఎందుకు ఈ బోర గురించి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు? When you see in the Old Testament, పాత నిబంధనలో చూస్తే, in the book of right from Exodus, నిర్గమకాండం నుంచి చూస్తే, the trumpet in the Old Testament is used for various purposes. ఇక్కడ చూసినట్లయితే బోర అనేది రకరకాలైనటువంటి ఉద్దేశాల కొరకు వాడబడింది. Yes, the New Testament writers also kept the Old Testament trumpet in their view, and they have mentioned this. నూతన నిబంధన రాసినటువంటి ఆ రచయితలు కూడా ఏం చేశారంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ బోర అనే దాన్ని వాళ్ళ మనసులో ఉంచుకొని అదే రాశారు. Not only that, అంత మాత్రమే కాదు, both the letters, Thessalonians and Corinthians, they are written by Apostle Paul, who is the master of the law, who is the master of the Old Testament.
ధర్మశాస్త్రంలో ప్రావీణుడైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు ఈ కొరింథీ పత్రికని తర్వాత తెస్సలోనికను రాశాడు. And he knew all these things. ఈ విషయాలని ఆయనకు తెలుసు. He knew about all this trumpet. ఈ బోరల గురించి అన్ని ఆయనకు తెలుసు. Rank number 1 student, isn't it? ఆయన మొదటి ర్యాంక్ లో ఉన్నటువంటి విద్యార్థి. So when Paul is mentioning something means in the New Testament, immediately you have to refer that in the Old Testament also. అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనలో ఏదో ఒకటి పొందుపరిచాడు దాన్ని చెప్తున్నాడంటే వెంటనే మనం పాత నిబంధనలో దాని గురించి చూడాలి. Out of the many purposes the trumpet is used in the Old Testament, I will mention you 4 important purposes, and the 4 things are going to take place at the time of the catching up of saints. Though that word is not there, permit me to use that word rapture. ఇక్కడ బైబిల్లో రకరకాల సందర్భాల్లో ఈ బోరల గురించి రాయబడింది. అయితే నేను 4 విషయాలు మీకు తెలియజేస్తాను. అదే విషయాలు నూతన నిబంధనలో కూడా రాయబడి ఉన్నాయి. దయచేసి ఈ ఎత్తబడు అనేటటువంటి మాటని వాడడానికి దయచేసి అనుమతించండి. Because that word, English word rapture, many people say it is not there in the Bible. Why you are using means everybody is using. చాలా మంది ఏం చెప్తారంటే బైబిల్ ఈ మాట లేదు కదా మీరు ఎందుకు వాడుతున్నారనేసి అంటూ ఉంటారు. So that is catching up of the saints to the middle very silently. అది రహస్యంగా విశ్వాసుల్ని మధ్యాకాశంలోనికి తీసుకెళ్లడం. So out of the many purposes for which trumpet is used, 4 things we are going to see. అనేక రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నప్పటికీ 4 విషయాలు మనం చూస్తాం. One is మొదటిది to proclaim the victory. విజయాన్ని ప్రకటించడం కొరకు. Yes, when a band of soldiers are victorious, to proclaim the victory, they were blowing the trumpet. In Hebrew, shofar, you know, shofar, that is, trumpet means it is a horn of an animal like that. ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సైన్యం యొక్క సమూహం వాళ్ళు విజయాన్ని సాధించినప్పుడు ఆ విజయోత్సాహంతో వాళ్ళు ఆ యొక్క బోరను ఊదుతారు. అది ఏ విధంగా ఉంటుందంటే ఒక పశువు యొక్క కొమ్ము లాగా పొడవుగా ఇట్లా ఉంటుంది. పొట్టేలు యొక్క కొమ్ము లాంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే యూదులు వెళ్ళినప్పుడు ఈ కొమ్ములు లాంటివి తీసుకుంటారు. When I speak in some of the Western assemblies, నేను వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పాశ్చాత్య దేశాల్లో మాట్లాడడానికి కొంతమంది యూదులు కూడా వచ్చి హాజరయ్యారు. But they will come with the shofars to the meeting. వారు ఏం చేశారంటే ఈ కొమ్ములు ఇవి తీసుకున్నారు. That is bora. ఆ బోరను తీసుకొని వాళ్ళు వచ్చారు. కొమ్ము, yes, correct. కొమ్ము is right thing. పొట్టేలు కొమ్ము లాంటిది. పొట్టేలు కొమ్ము లాంటిది పొడవుగా ఉంటే దాన్ని తీసుకొని they were blowing the trumpet like that. వారు ఆ విధంగా ఆ బోరను ఊదుతారు. So one purpose is to proclaim the victory. ఒక ఉద్దేశం ఏంటంటే విజయాన్ని ప్రకటించడం. And the second is రెండవది to call for an assembly, for the gathering of the people. Also a trumpet was used. ఇంకొకసారి బోరం ఊదడానికి అర్థం ఏంటంటే అందరినీ పిలిచి సమకూర్చడానికి. And thirdly, మూడవదిగా to announce a warning, some danger is there, get ready. ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక ఉంది, ఆ హెచ్చరికని వాళ్ళకి ప్రకటించడానికి. And fourthly, నాలుగవది, I am telling these 4 are not the only things, many are there. 4 విషయాలు కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. And fourthly, నాలుగవదిగా to call the troops for battle. ఈ యుద్ధానికి అందరినీ ఈ సైన్యాన్ని సమకూర్చడం కొరకు. And now at the time of rapture, why the word trumpet is used means all these 4 things are going to take place when the believers are going to be caught up to the middle. ఈ విశ్వాసం మధ్యాకాశానికి ఎత్తబడినప్పుడు ఈ బోరలు ఊదడం అనే మాట ఎందుకు రాయబడిందంటే ఈ 4 విషయాలు జరగబోతున్నాయి. Yes, to proclaim the victory. విజయాన్ని ప్రకటించడం కొరకు. Yes, the church is going to proclaim victory over the world and the death also. ఈ సంఘం అనేది మిగిలినటువంటి ప్రపంచం మీద తర్వాత మరణం మీద ఈ విజయాన్ని ప్రకటించబోతుంది. You see, when the Lord Jesus Christ comes, యేసు ప్రభు వచ్చినప్పుడు secretly, రహస్యంగా, we heard many times, మనం చాలా సందర్భాలు విన్నాం. and just now we read it. ఇంతకు ముందు కూడా చదివాం. The dead in Christ shall raise first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. And then those of us who are living, who are believers, we also will be caught up along with them. మనము సజీవులమైనటువంటి మనం కూడా వారితో పాటు పైకెత్తబడతాం. What does it mean? దాని అర్థం ఏంటి? When we are going up, మనం పైకి వెళ్తున్నప్పుడు, and we will be telling to the dead, మనం మరణంతో చెప్తుంటాం. because we are not dead so far, మనం ఎందుకంటే అప్పుడు ఇంకా చనిపోలేదు, because we are still living, మనం ఇంకా జీవించున్నాం, and we are caught up, మనం పైకెత్తబడుతున్నాం. and immediately we will be telling, మనం వెంటనే చెప్తున్నాం, oh death, where is thy victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? What you could do to me? నువ్వు నాకేం చేయగలుగుతావు? Where is your victory? నీ విజయం ఎక్కడ? ఆ సౌండ్ విని, ఆ శబ్దం విని వీళ్ళు ఏం చేస్తారు? Oh grave, where is thy victory? వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అంటారు. ఎంతకాలం నన్ను దాసించావు, ఇంతకాలం నన్ను దాచించావు, but you could not be victorious over me. నీవు నా మీద విజయం సాధించలేవు. Oh death, where is thy victory? We living people
will sing and joining us, "Oh grave, where is thy victory?" The dead people who are risen again, they will start singing. That is, it is a proclamation of victory. సజీవమైనటువంటి మనం అంటాం, "ఓ మరణమా నీ విజయం ఎక్కడనేసి" అంటాము. మృతులైంది క్రీస్తునందు లేచిన వారు అంటారు, "ఓ సమాధి నీ విజయం ఎక్కడని" వాళ్ళు ఆనందంతో, సంతోషంతో, విజయోత్సవంతో పాడుతూ వెళ్తాం. అదే పాట పాడతాం. అదే పాట పాడతాం. "ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడంటే" ఆయన మళ్ళీ వెనకాల మనం ఒక దిక్కునేలోగా, "ఓ సమాధి నీ విజయం ఎక్కడ" వాళ్ళని. Isn't it? What a wonderful victory. ఎంత అద్భుతమైనటువంటి విజయం. Yes, the trumpet speaks of victory. ఆ బోర్ అనేది విజయాన్ని సూచిస్తుంది. And secondly, రెండవది, to call the assembly together all the believers right from the death of Lord Jesus Christ, all they will be gathered there. Saints will be called to assemble in the midday. ఆ మధ్యాకాశంలో విశ్వాసులందరినీ యేసు ప్రభు చనిపోయినప్పటి నుంచి ఉన్నటువంటి వారందరినీ కలిసి ఒక దగ్గర కూడి రమ్మని పిలవడానికి. And what about that same trumpet? అదే బోర్ యొక్క విషయం ఏంటి? There is the warning of judgment to the known world of that day. ఆ దినానికి తెలిసినటువంటి ప్రపంచానికి తీర్పు కొరకది. And not only that, అంత మాత్రమే all కాదు, the angelic hosts also will be summoned to get ready for the battle. ఆ యొక్క దేవదూతలందరినీ కూడా యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పడం. So trumpet, why God uses the word trumpet? ఎందుకు దేవుడు బోర్ అనే దాన్ని వాడాడు? At least these 4 important things are going to take place exactly at that moment. ఆ సమయంలో ఈ 4 విషయాలు జరగబోతున్నాయి. And not only that, అంత మాత్రమే కాదు, why lost trumpet? ఎందుకు కడబోరా? That is another thing. అది మరొక విషయం. When it comes to the kadabora, how many borlo are there? అంటే కడబోరా అంటే మిగిలినవి ఎన్ని ఉన్నాయని దాని అర్థం. That is also very important. అది కూడా చాలా ప్రాముఖ్యం. Don't get confused between this trumpet and the trumpets that are written in the book of Revelation. ప్రకటనలో రాయబడినటువంటి బోర్ల గురించి, ఈ బోర్ల గురించి మీరు కలత చెందకండి. So in Revelation also there are 7 trumpets. ప్రకటనలో కూడా 7 బోర్ల గురించి రాయబడింది. 7 seals and 7 trumpets and 7 vials are there. 7 పాత్రలు, 7 ముద్రలు ఆ విధంగా రాయబడింది. 7 బోర్లు. 7 బోరలు. So those బోర్లు are different. ఆ బోరలు వేరు. This is the trumpet of the Lord. Those are blown by the angels, the trumpets of the angels. ప్రకటనలో రాయబడినటువంటి ఆ బోరలు ఈ దేవదూతలు ఊదేటటువంటి బోరలు. ఇక్కడ ప్రభువు యొక్క బోరది. Yes. Why it is the last trumpet? ఎందుకు కడబోరా? In those days, ఆ దినాల్లో when the Roman army was moving, రోమా సైన్యం కదులుతూ ఉన్నప్పుడు, yes, while moving they used trumpets. వాళ్ళు ఈ బోరలు వాడేవాళ్ళు. 3 types of sounds they were making. 3 రకాలైనటువంటి శబ్దాలు In చేసేవాళ్ళు. other words, on 3 occasions, as they were moving to battle, they were blowing the trumpets. యుద్ధానికి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఇంకొక మాటలో చెప్పాలంటే 3 సందర్భాల్లో వాళ్ళు ఆ విధంగా వాడతారు. The first trumpet, మొదటి బోర to move out of their tents, to leave their tents. A war is there, get out of your tents. That is the meaning of the first trumpet. మొదటి బోర ఊదినప్పుడు దాని అర్థం ఏంటంటే, మీ గుడారాల నుంచి మీరు బయటికి రండి, యుద్ధానికి సిద్ధం కండి. And when the second trumpet is blown, రెండో బోర ఊదినప్పుడు they must form lines for the battle, lining up. వాళ్ళు ఏం చేయాలంటే వరుస క్రమంలో రావాలి. They must be in the lines for the battle. వారి యుద్ధం కొరకు క్రమంలో ఉండాలి. Because nowadays we are having the battle with all bombs and missiles. In those days it is not like that, isn't it? ఇప్పుడైతే మనకి యుద్ధానికి బాంబులు, మిసైల్ ఇవన్నీ ఉన్నాయి. ఆ దినాలు అటువంటిది కాదు కదా. With all their shields and with all their spears and with all their swords they were going. ఆ దినాల్లో వారు కలిగి ఉన్నటువంటి కటకము, వాళ్ళకు ఉన్నటువంటి డాలు, ఈటెలు ఇవి తీసుకొని వెళ్ళేవాళ్ళు. This Roman army lining up means keeping all their shields together like a wall. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రోమా సైన్యం అంతా యుద్ధానికి సమకూడి వెళ్తూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి డాళ్ళన్నింటినీ ఒక గోడలాగా పట్టుకుంటారు. And now the first blowing is to come out of their tents and to be ready. మొదటి బోర ఊదినప్పుడు వారి యొక్క గుడారం నుంచి బయటకు వచ్చి సిద్ధం కావాలని. And second is lining up to fight the battle. యుద్ధం పోరాటం చేయడానికి క్రమంలో ఉండడానికి రెండవ బోర. And the third trumpet, and it is the final trumpet, the last trumpet. మూడవ బోర చివరి బోర. That is a signal to move for the battle, to move out. అంటే మూడవది ఊరినప్పుడు యుద్ధానికి వెళ్ళాలని. First coming out of the tent. మొదటి గుడారం నుంచి బయట రావడం. Second is lining up. రెండవది వరుస క్రమంలో And ఉండడం. third is moving forward. మూడవది ముందుగా యుద్ధానికి వెళ్ళడం. So the last trumpet is the third trumpet. మూడవ బోర అంటే చివరి బోర. So here what the Lord is mentioning, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? there is no confusion. ఏ విధమైన కలవరం లేదు. Last trumpet means moving up. There is no question of staying anymore. కడబోర అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇంకా ఏ మాత్రం అక్కడ ఉండడానికి లేదు. Yes, as we all know, the dead in Christ and those who are alive in Christ. క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు సజీవులైనటువంటి మనం. So I think my time is over. 8:40. Actually, till now I have told the introduction. ఇప్పుడు దాకా మీకు ఉపోద్ఘాతమే చెప్పాను. So
I will not continue. I will stop here. నేను ఇంకా కొనసాగను, చేయబోతున్నాను. The other things what will happen at the time of rapture are there. ఎత్తబడినప్పుడు ఏమేమి జరుగుతాయనే సంగతులు ఉన్నాయి. Yeah, by talking about rapture, I don't want to rapture you. So, keep these things in view. దయచేసి ఈ విషయాలని దృష్టిలో ఉంచుకోండి. Why that specific word is used? ఎందుకు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ మాట వాడబడింది? Not only that, అంత మాత్రమే one కాదు. more small thing in 5 minutes I am going to close. ఇంకొక విషయం కూడా ఉంది, 5 నిమిషాలు ముగిస్తాను. Why that shout of the trumpet? ఎందుకు ఆ బిగ్గరగా గట్టి శబ్దం అని ఎందుకు Now రాయబడింది? we have seen about trumpet. మనం ఇప్పుడు దాకా బోరల గురించి చూసాం. And the last trumpet. కడబోర. Why shout? Why not some ordinary sound? ఎందుకు సామాన్యమైనటువంటి శబ్దం కాబట్టి గట్టి శబ్దం, గొప్ప శబ్దం? If you see the Bible, బైబిల్ని చూసినట్లయితే many times చాలా సందర్భాల్లో dead people are raised. మృతులైనటువంటి వారు లేచారు. On few occasions, కొన్ని సందర్భాల్లో Lord Jesus Christ shouted. యేసు ప్రభు గట్టిగా అరిచాడు. When he was standing at the tomb of Lazarus, లాజర్ సమాధి దగ్గర నిలబడి God can say, Lazarus, come out. యేసు ప్రభు అనొచ్చు, లాజర్ బయటికి రాని. Very slowly he can tell, no problem. చిన్నగా చెప్పొచ్చు, ఏ విధంగా సమస్య లేదు. Lazarus, you can come out. లాజర్ బయటికి రాను, He will come out. ఆయన వచ్చేస్తాడు. But it is written there, అక్కడ రాయబడింది, Jesus shouted. యేసు ప్రభు బిగ్గరగా అరిచాడు అన్నారు. See, when the people that are coming out of death to life, on those occasions, it is mentioned about shouting. మరణంలో నుంచి జీవంలోనికి వచ్చేటటువంటి సందర్భాలు అక్కడ ఏం రాయబడింది అంటే బిగ్గరగా చెప్పడం, గట్టిగా అరవడం అని రాయబడింది. Yes, the Lord can make a small sound. యేసు దేవుడు చిన్న శబ్దం చేయొచ్చు. Why Paul is using that word shout? Out of his jubilance, says, my Lord is going to shout. Dead people also will come out. ఎందుకు ఆయన ఆ విధంగా గట్టిగా శబ్దం అనేది రాశాడంటే, గొప్ప శబ్దం తను ఎందుకు రాశాడంటే నా ప్రభు ఆ విధంగా చెప్తాడు, సజీవులైనటువంటి వాళ్ళు లేస్తారు. And Lord Jesus Christ gave up the ghost on the cross. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కన్వర్సిలు తన ఆత్మ తనకు అప్పగించుకున్నప్పుడు it is written that he shouted. ఆయన అక్కడ బిగ్గరగా గట్టి శబ్దంతో చెప్పాడు. Because of that shout, what has happened? ఆ యొక్క గట్టి శబ్దాన్ని బట్టి ఏం జరిగింది? Many people from the graves they came out. అనేక మంది సమాధుల్లో నుంచి పైకి లేచారు. And the people in Jerusalem they could see those people. యెరూషలేములో ఉన్నటువంటి వారు అనేకులు వారిని చూశారు. Whenever the Lord shouted in the Bible, we can see in the major parts that dead people came to life. ప్రభు ఎప్పుడైతే బైబిల్లో గట్టి శబ్దంతో, గొప్ప శబ్దంతో అరిచాడో మనం ఏం చూస్తామంటే సజీవులమైనటువంటి వారు మృతులైనటువంటి వారు సజీవులు అవుతారు. Yes, Lazarus came out of the grave. లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. Dead people came out of the graves when he shouted and he gave up the ghost. యేసుక్రీస్తు ప్రభు తన కల్వరి శిలువలో తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు గట్టి శబ్దంతో అరిచినప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వారు లేచారు. When he shouted in the midday, ఆయన మధ్య ఆకాశంలో వచ్చి ఆయన అరిచినప్పుడు all the dead in Christ will raise again. గొప్ప శబ్దంతో ఆయన ఊర ఊదినప్పుడు ఈ purpose. Paul is not using that word, or the Holy Spirit is not using that word. ఏ విధమైనటువంటి ఉద్దేశం లేకుండా అపోస్తలుడైనటువంటి పౌలుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను వాడలేదు. You see, whenever the Lord Jesus Christ shouted, he never shouted only 2 or 3 times. He shouted. That's all. One time he'll shout many times a day. ఆయన 2-3 సందర్భాల్లో ఆ విధంగా గొప్ప శబ్దం గట్టిగా అరిచాడేమో. మీరు నేనైతే చాలా సందర్భాల్లో చాలా సందర్భాలు అరుస్తూ ఉంటాం. వరిస్తే చచ్చినోడు బతికాడు, మనం వరిస్తే బతికినోడు వస్తాడు. That is the difference, isn't it? Because when somebody shouts, the other fellow will get heart attack. ఎవరైనా గట్టిగా అరిచారంటే వేరే ఆయన హార్ట్ అటాక్ వస్తుంది. Recently I went to an assembly. నేను ఈ మధ్య ఒక సమాజానికి వెళ్ళాను. 2 elders are shouting. ఇద్దరు పెద్దలు వాళ్ళు గట్టిగా అరుచుకుంటున్నారు. Arey, why they are shouting? ఎందుకు అరుస్తున్నారు? Suddenly one fellow fell down. అకస్మాత్తుగా ఒక వ్యక్తికి ఏమైంది? Elder, I am talking about an assembly. నేను ఒక సమాజం గురించి చెప్తాను. I do not know what is the reason for the disagreement. ఎందుకు వారికి ఆ విధంగా విభేదాలు వచ్చిన కారణం నాకు తెలియదు. Those 2 elders are shouting in a closed room, and one is shouting, and by seeing this fellow falling, the other fellow also have fallen, but he is not dead. ఆ విధంగా ఇద్దరు ఒక గదిలో ఉండి ఆ విధంగా గట్టిగా అరుచుకున్నారు. ఒక ఆయన పడిపోయాడు, ఆయన చనిపోయాడు. ఆయన చూసి ఇంకొక ఆయన పడిపోయాడు, కానీ ఆయన చనిపోయాడు. మనం వరిస్తే ఏమవుతుంది? బతికినోడు చచ్చిపోతాడు. బతికినోడు చచ్చిపోతాడు. ఆయన అరిస్తే, ప్రభు అరిస్తే చచ్చినోడు బతుకుతాడు. సచ్చినోడు బతుకుతాడు. ఆ విధంగా ఆయన గొప్ప శబ్దంతో గట్టిగా అరిచినప్పుడు చనిపోయిన లాజరు బతికాడు. When he shouted, people in Jerusalem out of the graves. The shout is a shout of victory. Grave could not stop them there. ఆయన ఆ విధంగా గొప్ప శబ్దంతో ఆ విధంగా అన్నప్పుడు యెరూషలేములో ఉన్న సమాధుల్లో చనిపోయినటువంటి వారు లేచారు. ఆ యొక్క శబ్దము అది విజయమైనటువంటి శబ్దం. And
And he shouted in the midair. ఆయన మధ్యాకాశంలో గట్టిగా All గొప్ప the శబ్దం dead, చేశాడు. see the great shout. ఇది గొప్ప శబ్దం ఇది. All the dead in Christ, they can hear, their ears will be open, they will get up. క్రీస్తునందు మృతులైనటువంటి వారందరూ వారి చెవులు తెరవబడతాయి, వారు ఈ శబ్దం వింటారు, వారు లేస్తారు. Yes, with what type of bodies, all these things, okay. Today we are not going to see them. ఏ రకాలైనటువంటి శరీరాలతో వాళ్ళు లేస్తారనేది మనం ఈ దినం మనం చూడము. But remember one thing. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం This ఉంచుకోండి. silent event is going to take place very, very shortly, as it is written in the Bible, and as per the happenings in the world on the other side. ఈ రహస్యంగా జరగబోయేటటువంటి ఈ కార్యక్రమం అనేది బహు సమీపంగా జరగనున్నది. ఇది బైబిల్లో రాయబడినటువంటి విషయాలు, తర్వాత బయట జరుగుతున్నటువంటి విషయాలు చూసినట్లయితే అతి త్వరలో ఈ సంగతి సంభవించిన. Because the events of the second part of the second coming are fulfilled very swiftly, very quickly. యేసు ప్రభు రెండో రాకడలో ఉన్నటువంటి రెండో దశలో ఉన్నటువంటి క్రియల కొరకు రావాల్సి ఉన్నటువంటి రాకడ గుర్తులన్నీ కూడా అతి త్వరగా అవి And జరుగుతున్నాయి. the silent event, as we know, 7 years prior to that. మనం ఎరుగుదాం కదా 7 సంవత్సరాల కంటే ముందు ఈ రహస్యంగా జరిగేటటువంటి సంగతి. Knowing all these things, వీటన్నిటిని ఎరిగి how we are spending our time. ఏ విధంగా మన సమయాన్ని గడుపుతున్నాం. If somebody who doesn't know all these things, okay, we can excuse them because they do not know the danger. ఒకవేళ ఎవరికైనా ఈ విషయాలు తెలియదంటే వాళ్ళని మనం సరే అని చెప్పి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. అయితే వారికి ప్రమాదం తీవ్రత తెలియదు They కాబట్టి, do not know about all these truths. ఈ సత్యాల గురించి వారికి తెలియదు And కాబట్టి, we people who are gathering here, మనం ఇక్కడ సమాజం కూడి we వచ్చిన know మనం- all these things. మనకి ఈ విషయాలన్నీ Very తెలుసు. shortly, the believers are going to be caught up. ఈ విశ్వాసులందరూ అతి త్వరలో వీళ్ళు ఎత్తబడుతూ ఉన్నారు. Can be tomorrow. అది రేపు కావచ్చు, Yes, anything can happen anytime. ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. Everywhere, the whole earth is filled with all these bombs, everywhere. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా బాంబులతో నిండి ఉంది. The Lord said it is going to be burnt. ఇదన్నింటినీ కాల్చివేయబోతుంది. The earth is going to be burnt. ఈ భూమి అనేది కాల్చివేయబడుతుంది. Very easy. చాలా సునాయాసంగా. If some mental fellow triggers, everything will go over. ఎవరు అక్కడ బుద్ధిహీనుడు వేరేవాడు ఒక మ్యాడ్ బుద్ధి లేని ఆయన వచ్చి ఆ విధంగా చేశాడు అనుకో, నిప్పు పెట్టాడు, అన్ని కాలిపోతాయి. The bad fellow, bad పట్టుకుని నొక్కాడు. Finish. Brothers and sisters, సహోదరుడా, let us be very careful. చాలా జాగ్రత్తగా ఉండండి. The question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, knowing all these things, ఈ విషయాలన్నీ తెలిసిండి కూడా so what are we doing about our life? మన జీవితం గురించి మనం ఏం చేస్తున్నాం? The people who are working for God day and night don't think that they are foolish people. దేవుని కొరకు దివారాత్రులు పనిచేస్తున్న వాళ్ళు బుద్ధి లేని వారా అని అనుకోవద్దు. They know what is going to happen very shortly. అతి త్వరలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. Knowing all these things, if you are not a child of God, if you are not working for God, who is a fool we can understand. ఇవన్నీ తెలిసి కూడా దేవుని కొరకు నువ్వు పని చేయకుండా ఉన్నట్లయితే ఎవరు వేరే వారు చెప్పండి. That's why అందరు బట్టి every day, ప్రతిదినం let us be ready. మనం సిద్ధంగా ఉండాలి. We do not know when the last trump's shout will be there. ఎప్పుడు ఆ కడపూర శబ్దం మోగుతుందో మనకు తెలియదు. Everything is fulfilled. అన్ని నెరవేర్చబడ్డాయి. Everything is fulfilled. సమస్తం నెరవేర్చబడ్డాయి. When we are seeing the things that are happening in the Middle East, really, even in the Gulf, in Israel, they are all eye-openers. ఈ మధ్య ఆసియాలో తర్వాత ఇస్రాయల్లో జరిగేటటువంటి సంగతులు ఇవన్నీ మనకు తెలుసు. మనం చూస్తూ ఉన్నట్లయితే అవన్నీ బహు సమీపంగా జరగనాయని తెలుస్తుంది. Let us spend maximum time in the work of the Lord. దేవుని యొక్క పనిలో మన యొక్క అధిక సమయాన్ని గడుపుతాం. Maximum time for our own strengthening spiritually. మనం ఆత్మీయంగా బలపడడం కొరకు అధికమైనటువంటి సమయం గడుపుతాం. Yes, the energy what you are using to get a job, if you use 50% of that energy for God's work, that is sufficient. నీవు ఉద్యోగం తెచ్చుకోవడానికి నువ్వు ఉపయోగించేటటువంటి నీ శక్తిలో కనీసం 50% దేవుని కొరకు, దేవుని పని కొరకు. How much we struggle day and night. దివారాత్రులు మనం ఎంత కష్టపడతాం, ఎంత పని చేస్తాం. That is a temporal job. అది తాత్కాలికమైన ఉద్యోగం. It is needed. అది అవసరమే. It is needed. అది అవసరం. If it is not group 1 services, okay, we will work as a clerk. There is nothing wrong. ఒకవేళ గ్రూప్ అని కాకపోతే క్లర్క్ ఉద్యోగం అని వస్తుంది, అందులో ఏ విధమైనటువంటి తప్పు లేదు. Yes, God will feed us. దేవుడు మనల్ని But పోషిస్తాడు. how much energy, how many calories we are using for the work of the Lord, knowing all these truths? ఈ సత్యాలన్నీ తెలిసి కూడా మనం ఎంత శక్తిని దేవుని కొరకు మనం వాడుతూ ఉన్నాం, దేవుని పని How కొరకు much interest we are paying? ఎంత శ్రద్ధను చూపిస్తున్నాం. Let us examine our life. మనం పరీక్షించుకున్నాం. Knowing all these things, if you are not saved, much more, danger you are. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇంకా రక్షించబడకపోతే ఇంకా గొప్ప ప్రమాదంలో ఉన్నావు. Why? ఎందుకు? If you won't come to the Lord in the grace period, the moment when all the believers are taken away, then you will never be saved again.
నేను చెప్తున్నాను, ఈ కృపాకాలంలో ఒకవేళ నువ్వు రక్షించబడకుండా ఉన్నట్లయితే, విశ్వాసవంతులు ఎత్తబడినప్పుడు తర్వాత నువ్వు రక్షణ When పొందేదాన్ని. everything is all right, అంతా చక్కకున్నప్పుడు now you are taking it very lightly. నువ్వు చాలా తేలిగ్గా చులకనగా తీసుకుంటావు. Tomorrow no meeting will be there. రేపు ఏ విధమైన కూడిక ఉండదు. Why? ఎందుకు? Because no believer will be there. ఎందుకంటే ఏ విశ్వాసం ఉండడు. All the believers will be all together. They will go to the meeting. మధ్యాకాశంలోనికి విశ్వాసులు అందరూ ఎత్తబడతారు. Then who will teach you the truth? అప్పుడు నీకు సత్యాలు ఎవరు You బోధిస్తారు? will never come to the Lord. నువ్వు ప్రభు దగ్గరికి ఎప్పుడు రాలేవు. That's why today is the accepted time. ఇదే అనుకూలమైనటువంటి Very సమయం. shortly the last trump, God is going to blow it. అతి త్వరలో ఆ కడపొరని ప్రభువు మోగించనే ఉన్నాడు. Brothers, సహోదరులారా, let us be vigilant. మనం చాలా మెలకువ Let us కలిగి not ఉన్నాం. be negligent of this truth. ఈ సత్యం గురించి మనము అవివేకంగా But you ఉండకూడదు. are so careful about this temporal life. How much more you must be careful about the eternal life. నీవు ఈ తాత్కాలికమైనటువంటి జీవితం గురించి నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉంటే, నిత్యమైనటువంటి జీవితం గురించి నువ్వు ఇంకెంత శ్రద్ధ కలిగి Yes, you ఉండాలి. must be careful about this temporal life. I am not telling you should not be careful. నీవు తాత్కాలికమైనటువంటి జీవితం గురించి అజాగ్రత్తగా ఉండాలని నేను చెప్పట్లేదు. దాని గురించి కూడా నువ్వు జాగ్రత్త వహించాలి. Yes, when you are so careful about the temporal life, how much more careful you must be for the eternal life. నీవు తాత్కాలికమైనటువంటి ఆ జీవితం కొరకు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే, నిత్యమైన జీవితం గురించి ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి. Very shortly, very soon, అతి త్వరలో చాలా is going to be, blown in the middle. ఆ మధ్యాకాశంలో ఆ కడబోర గొప్ప శబ్దంతో మ్రోగనై ఉన్నది. After hearing this also, if you are not ready, ఇవన్నీ ఎన్ని తర్వాత కూడా నువ్వు ఇంకా సిద్ధపడకుండా ఉంటే nobody can save. ఎవరు నేను రక్షించలేరు. That's why. అందరిని బట్టి If you are not saved, నువ్వు రక్షించబడకపోతే come to the Lord. ప్రభు దగ్గరికి రా. I too want to be in that group which is going to be caught up. ప్రభు ఆ ఎత్తబడేటటువంటి గుంపులో నేను కూడా ఉండాలి. If ప్రభు, you are saved and fallen, ఒకవేళ నువ్వు రక్షించబడి తిరిగి పడిపోయింటే, if you are like the unwise virgin, నీవు ఆ బుద్ధిహీనమైనటువంటి కన్యకలాగా if నువ్వు you are not ready, నువ్వు సిద్ధంగా if you లేకుంటే, are sleeping and slumbering, ఒకవేళ నువ్వు సోమరమే నిద్రపోతూ ఉంటే, Lord, I want to be your soldier. ప్రభు నీ సైనికుడు వెళ్ళి When ఉండాలి. the trumpet of the Lord shall sound in the midday, I will say, I will be there. ప్రభు మధ్యాకాశంలో వచ్చినటువంటి ఆ కడబోర శబ్దం విన్నప్పుడు, ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను, నేను వస్తున్నాను ప్రభు చెప్పాలి. నేను కూడా అక్కడ ఉంటాను ప్రభు. నేను కూడా అక్కడ ఉంటాను ప్రభు. Yes, with that confidence. ఆ యొక్క తీర్మానం, Let us work for the Lord and let us leave this place. ఈ ప్రభు కొరకు ఆ విధంగా మనం పనిచేసి అటువంటి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి Let us pray. ప్రార్థన Let చేసుకుంటాం. us pray. ప్రార్థన చేసుకుంటాం. Take a decision. ఒక తీర్మానం It is తీసుకుంటాం. not a routine thing. ఇదేదో మనం ఎప్పుడు చేసేటటువంటి విషయం కాదు. Yes, the Lord's desire is you should not be left out. నీవు విడిచిపెట్టబడకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. Yes, the time of the last trump is very, very near. ఆ యొక్క కడబూర యొక్క మోగే శబ్దం చాలా బహు సమీపంలో ఉంది. What is going to happen on that day, I have not explained, but I have told about the situation of that day. ఆ దినాన్ని ఏమేం జరగబోతున్నాయి అవన్నీ నేను మీకు వివరించలేను, కానీ ఆ యొక్క పరిస్థితిని మీకు చెప్తాను. Oh, brothers and sisters, brothers. ఓ ప్రియమైన సహోదరులారా, Yes. Take a decision. ఒక తీర్మానం తీసుకోండి. If the Lord comes today, ఒకవేళ ప్రభు ఈ దినం if వస్తే, the trumpet of the Lord shall sound today, ఒకవేళ ఆ కడబూర శబ్దం ఇప్పుడు వస్తే, ఈ దినం వస్తే, yes, I will be there. నేను అక్కడ ఉంటాను. I will be there. నేను అక్కడ ఉంటాను. What a joy. ఎంత గొప్ప Have సంతోషం, this blessed hope. ఎంత గొప్ప నిరీక్షణ. Have this blessed hope. ఇటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దయా, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి, నువ్వు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, ఇంకా మేము ప్రభా ఎవరు కూడా విడిచిపెట్టకూడదని ప్రభా, ఇంకా నీ కృప, నీ దీర్ఘశాంతం మా పట్ల చూపిస్తూ, నాయన గత మాసము, అంతకుముందు మాసాలంతా కూడా రెండో రాకడ గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అనేక సంగతులు బయలుపరిచినాం. ఈ దినాన ప్రభా, ఆ యొక్క కడబూరం రోగేటటువంటి గొప్ప శబ్దం, ఆ యొక్క గడియ కొరకు మేము ఒకవేళ సిద్ధపరచబడకుండా ఉన్నట్లయితే, విడిచిపెట్టబడినట్లయితే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తామో తెలియజేసినాం. ప్రభా తండ్రి, ఇన్ని ఎరిగి కూడా ప్రభా, ఇంకా ఈ తాత్కాలికమైన భూ సంబంధమైన అల్పకాల స్వల్పకాల విషయాల పట్ల మా సమయాన్ని, మా ధనాన్ని, మా జ్ఞానాన్ని, మా తలాంతుగా వాడుతూ నీ పనిలో ప్రభా మేము సోమరిగా నిద్రపోతూ ఉంటే, నాయన మా పరిస్థితి ఎంత ఘోరం తండ్రి. ప్రభా కృప చూపించు. ఎవరైతే ఇంకా ప్రభువును రక్షకుడిగా అంగీకరించలేదో వారి హృదయంలో కార్యం జరిగించి నేడే అంగీకరించడానికి కృప చూపించు. రక్షించబడినటువంటి వారు ఎవరైనా ప్రభా ఏదైనా బలహీనత చేత పట్టబడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటే, నాయన సచ్చిన లాజరుని బయటికి తీసుకొచ్చిన దేవుడు, ఈ తాత్కాలికమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి మా సహోదరుని నీవు తీసుకురాగలిగినటువంటి సమర్థుడు. తిరిగి వారిని నిలబెట్టు. నీవే ప్రభా నీ కృపతో వారిని దర్శించి సహాయం దయచేయి. ఎవరైతే ప్రభా నీ రాకడకై సిద్ధపడుతున్నారో వారు కూడా
మరొకసారి మనోనేత్రాలు వెలిగించబడిన వారే అధికమైనటువంటి సమయము, అధికమైనటువంటి శక్తి యుక్తులు ప్రభా నీ రాజ్య వ్యాప్తిలో నీ పనిలో వాడడానికి ప్రభా సహాయం దయచేయమని, నీ బిడ్డలు ఎన్నో అక్కలతో వచ్చారు, నీవే వారి యొక్క హృదయాంతరాలను ఎరిగిన దేవుడు, నీ శాంతి, నీ సమాధానం, నీ సమృద్ధితో ఇక్కడి నుంచి పంపించమని, చేరవచ్చిన వారందరిని బట్టి వందనాలు, నీ వాక్యాన్ని బట్టి, నీ దాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ ప్రత్యేకంగా తీర్మానం చేసుకున్న వారికి సాయపడి ఆయన రాకడ కొరకే మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్.